ఆయన ఎవరో తెలుసా? నేను పెట్టే ప్రతి పోస్ట్ ని లైక్ చేయడమే కాకుండా కామెంట్ చేసి 10 మందికి షేర్ చేసే ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి. టచ్ చేసావయ్యా, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తా. ట్రాక్స్ ఉంటాయి, ఒకవేళ బిగ్ బాస్ లో మీకు ఛాన్స్ వచ్చి లవ్ ట్రాక్ ఏమంటే వేస్తారా? లవ్ ట్రాక్ అబ్బాయి బాగుంటే చేస్తా. ఎందుకు అడుగు తింటానికా? ఓకే, లేతే ఆయన నాగార్జున గారికి మ్యారేజ్ అవ్వకపోయి ఉంటే పక్కా చేసేదాన్ని. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఒకసారి ఎక్స్ప్రెషన్ ఇవ్వగలరా? సిగ్గు, కామం, కామం, బఠానీలు ఏమి నవ్వుతున్నావు లోపల? ఏమనుంటే పాల్గొట్టుగా ఊసేసేయి నోట్లో నుంచి బయటికి. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కోపం. కోపమా? ఇప్పుడు బాధ. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? బిగ్ బాస్ లో ఎక్స్పోజింగ్ చేయమంటే నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. అంటే ఎక్స్పోజింగ్ అంటే జస్ట్ నార్మల్ గా ఇట్లా కొంచెం లైట్ కనపడడం ఓకే గానీ ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఎక్కువ ఎక్స్పోజింగ్ అయితే నేను చేయను. మిస్ ఇండియా పోటీల్లో 2026 పోటీ చేస్తున్నారని చెప్పారు, నిజమేనాది? మాక్సిమం ట్రై చేస్తున్నా, చేద్దామని అనుకుంటున్నా. మేబీ ఆడియన్స్ సపోర్ట్ చేస్తే చేస్తా. చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా ఆంధ్ర అమ్మాయి వెళ్ళి అక్కడ మిస్ ఇండియా అయ్యిందంటే ఆంధ్ర వాళ్ళకి చెడ్డ పేరు. యుద్ధాలు చేసే వల్ల చేసేదాన్ని. మాక్సిమం నా ట్రై నేను చేసేదాన్ని. అంటే నాకు ఓపుకున్నంత వరకు ట్రై నిజంగా చేసేదాన్ని. మీరు అప్పుడు పుట్టుంటే తెల్లోళ్ళు ఇంకా ముందే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే మీ కాన్ఫిడెన్స్. ఓకే బ్రదర్స్, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.